నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా 1వ వార్డ్ వడ్లూరులో కల్లు దుకాణంలో కల్తీ కల్లు ఏరులై పారుతోందని, అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని, వడ్లూరులోని కళ్ళ డిపోలోని కల్లు సీసాల్లో ఓ వ్యక్తికి జలగ పురుగు రావడంతో కల్లు ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మొదటిసారి కాదని, గతంలో కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయని, కామారెడ్డిలోని వడ్లూరు గ్రామాలలో కల్తీ కల్లు విచ్చలవిడిగా అమ్ముతున్నారని, అధికారులు చూడనట్టు వ్యవహరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం సంఘటన జరిగిన సమయంలో మాత్రమే తూతు మంత్రంగా తనిఖీలు చేసి వెళ్తున్నారని, దీనిపై స్థానికులు కల్తీ కల్లు అమ్మడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్తీ కల్లు తాగిన వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు కల్లు డిపోకు చేరుకొని కల్లు సీసాలు సీజ్ చేసి తీసుకెళ్లారన్నారు. కళ్ళు సీసాల జనిగే బర్రె జనిగే వచ్చింది. ఎవరైనా సరే చూపిద్దాం. నాకు తెలుసు, అది పురుగులు ఉన్నది. అది ఏది హౌస్ అని హౌస్ లో రాదు, బయట వచ్చింది సార్. వీళ్ళు ఉన్నారు, అది చెప్పలేమో ఇట్లా వచ్చేసారు. చూద్దాము. ఇంకొక బాబు